హాయ్ గైస్, ఈరోజైతే మా గార్డెన్ టూర్ చూపిస్తున్నా. మా గార్డెన్ మినీ గార్డెన్, చాలా చిన్నది. ఆ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ చూపిస్తాను, చూడండి మీరు కూడా. కొన్ని అయితే మామిడికాయ మొక్కలు వేసినాం, అండ్ కొన్ని ఫ్లవర్స్ వేసాం మేము దేవుడికి పెట్టుకోవడానికి. అదే మందారం అండ్ గుత్తి పువ్వులు ఉంటాయి కదా, గుత్తి పువ్వులు అండ్ కొంచెం ఒక టైప్ ఆఫ్ ఎల్లో ఫ్లవర్, ఇంకా ఇలాంటి చిన్న చిన్న మొక్కలన్నీ వేసాము. ఇవన్నీ మేము మార్కెట్లో కొనుక్కు తెచ్చి వేసినవి, బాగా వచ్చాయి. అండ్ ఇవేమో మొల్లలు, మనం తలలో పెట్టుకుంటాం కదా, అండ్ మల్లె మొగ్గలు ఇవి కూడా వేసాము. ఇప్పుడే ఇంకా కాస్తున్నాయి, ఎక్కువ లేవు. అండ్ ఫ్రూట్స్ కూడా వేసాం మేము. ఫ్రూట్స్ అయితే పర్టికులర్గా తెచ్చి వేసినవి కాదు, మేము తినేసి పాడేసిన సీడ్స్ ఉంటాయి కదా, వాటితో వచ్చిన మొక్కలు ఇవి సీతాఫలము. చూసారా, సీతాఫలాలు కాసినాయి, ఇంకా పెద్దగా అవుతాయి. టేస్ట్ కూడా తీయగా ఉంటాయి, చాలా వచ్చినాయి సీతాఫలం. అండ్ ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్, ఇవి శంఖం పువ్వులు అంటారు. ఇది కూడా దేవుడికి పెట్టుకుంటారు. అండ్ అలానే మా గార్డెన్లో దానిమ్మకాయ చెట్టు కూడా ఉంది. ఇది కూడా మేము తినేసి వేసిన సీడ్స్ వల్ల వచ్చిన మొక్క. ఇది చూసారా, దానిమ్మకాయలు చిన్న చిన్నవి వచ్చినాయి, ఇంకా పెద్దగా అయితే ఇవి. ఇంక ఇప్పుడైతే పెద్దవైతే ఏం లేవు, చిన్న కాయలు ఉన్నాయి ఎక్కువ. ఒక్కటైతే పెద్దది ఉంది, ఇది ఒక్కటే ఉంది పెద్దది. అండ్ ఇవి కూడా టేస్ట్ తీగానే ఉంటాయి. అండ్ పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసాము, పచ్చిమిర్చి కూడా బాగానే వచ్చినాయి. ఇవి కూడా పండినాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. ఇంకా చిక్కుడు పాదు కూడా పెట్టాము. ఇవి మేము ఇయర్లీ వన్ టైం పెడతాము చిక్కుడు పాదు. చిక్కుడుకాయ కూరలు కూడా బాగా వస్తాయి కాయలు. అండ్ ఇంకా ఇదంతా చిక్కుడు పాదు, ఇదంతా చిన్న గార్డెన్, ఇది మినీ గార్డెన్ లాగా ఉంటుంది. ఇంకా మన గార్డెన్లో కరివేపాకు కూడా ఉంది. కరివేపాకు అయితే చాలా ఉంటుంది, అక్కడక్కడ వస్తూనే ఉంటుంది కరివేపాకు చెట్లు. ఇదంతా కరివేపాకు చెట్లు. అండ్ మా గార్డెన్లో గోరింటాకు కూడా ఉంది. ఇది కూడా నేను విత్తనాలు ఉంటాయి కదా, గోరింటాకు విత్తనాలు, అవి ఎక్కడి నుంచో తెచ్చి అలా వేస్తే వర్షానికి అవి చెట్టు అయింది, ఇలా పెద్ద చెట్టు అయింది గోరింటాకు. ఇది కూడా బాగా పండుతుంది, ఎక్కువ మేము ఇదే పెట్టుకుంటాం. అండ్ టమాటా చెట్టు కూడా ఉంది, చిన్న చిన్న టమాటాలు వచ్చినాయి, ఇంకా పండలేదు, ఇవి పచ్చిగా ఉన్నాయి. అండ్ వంకాయ మొక్క కూడా వేసినాం మేము. వంకాయ అయితే మేము బయట మార్కెట్లో అమ్ముతారు కదా, చిన్న చిన్న మొక్కలు అమ్ముతారు, అవి తెచ్చి మేము నాటాము. ఎక్కువ ఇవన్నీ మా మమ్మీ పెంచుతారు ఈ మొక్కలు. మా అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మేము ఆర్గానిక్గానే పెంచుతాము, ఎటువంటి స్ప్రేలు గట్టా వాడడం, న్యాచురల్గా పెంచుతాం. అండ్ కాకరకాయ కూడా ఉంది, కాకరకాయ పాదు వచ్చింది. చూసారా కాకరకాయ ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా కాకరకాయలు వచ్చినాయి. ఇవి కూడా మనం వండినాక సీడ్స్ ఉంటాయి కదా, అవి ఇలా గార్డెన్లో వేస్తే ఇలా పాదయింది. కాకరకాయలు పెద్ద పెద్ద కాకరకాయలు వచ్చినాయి. చూసారు, ఇవి చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొంచెం ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి. ఇదైతే మనం పింపుల్స్ వచ్చినప్పుడు మనం ముఖానికి పెట్టుకుంటే నూరి మన పింపుల్స్ అయితే తగ్గుతాయి, దానికి వాడతారు ఈ మొక్కని. అండ్ కనకాంబరం మొక్కలు ఉన్నాయి, ఫ్లవర్స్. ఇంకా రోజ్ కూడా వేసాం కానీ అంత అది ఎదగలేదు. ఇంకా ఇదేమో పొన్నగంటాకు అంటారు దీన్ని పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా కేశకాంతి మొక్క కూడా ఉంది, దీన్ని మేమైతే తెలుగులో గుంటుకున్నాకు అని అంటాము. ఇవి మనం హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ ఎదుగుతుంది. ఇవే మా గార్డెన్లో ఉన్న మొక్కలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.